హలో నమస్తే, వెల్కమ్ టు హాయ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు వీసా యాక్సెస్ నుంచి జయచంద్ర రెడ్డి గారు ఉన్నారు. వీరితో కొన్ని విషయాల గురించి మనం ఈ రోజు డిస్కస్ చేద్దాం. హలో అండి జయచంద్ర గారు, నమస్తే. నేను ఈ మధ్య కాలంలో వింటున్నాను ఏంటంటే మాల్టా అనేది సెకండ్ యూఎస్ అని అంటూ ఉన్నారు. సో అదొక ఐలాండ్ యాక్చువల్లీ. సో దాంట్లో కూడా మనకంటే వర్క్ చేయడానికి వెళ్ళడం ఏమన్నా కొంచెం మంచిగా ఎర్నింగ్ చేయొచ్చు అంటారు. అంటే స్టడీ తక్కువలో అయిపోయి జాబ్ లో మనం ఎంటర్ అయిన తర్వాత మంచి ఎర్నింగ్స్ రావడం అనేది బాగుంటుంది అంటారు. అండ్ అక్కడ మీరు వర్క్ పర్మిట్స్ చేయడం ఇలాంటివి చేస్తున్నారు? అండి ప్రెసెంట్ వచ్చేసి స్టూడెంట్ వీసాస్ కానీ వర్క్ పర్మిట్ లో టాప్ లీడింగ్ లోకి వస్తుందంటే మాల్టా ఎక్కువ అంటున్నారు. మీరు విన్నది కూడా కరెక్ట్, అది సెకండ్ ఇయర్స్ ఐలాండ్. సో మాల్టా వచ్చేసి ఫస్ట్ వీఆర్ కమింగ్ టు ఎడ్యుకేషన్ లోకి వచ్చేస్తే జర్మనీ ప్రీవియస్ వీళ్ళు మనం మాట్లాడుకున్నాం, ఫ్రీ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాం. సో తర్వాత తక్కువలో మాస్టర్స్ కానీ లైక్ అండర్ గ్రాడ్యుయేషన్ లో కానీ తక్కువ కాస్ట్ లో కంప్లీట్ అయ్యే కంట్రీ ఏది ఉందా అంటే మాల్టా. చాలా తక్కువ. సో మాల్టాకి వచ్చేసి అప్ టు 78 lakhs లో మాస్టర్స్ కంప్లీట్ అయిపోతుంది. సో అండర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోతుంది. అండర్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి దాని కంప్లీట్ 12 lakhs లో కంప్లీట్ అయిపోతుంది. చూడండి ఈ కంట్రీస్ కూడా సో మేము ఆల్రెడీ ప్రతి కంట్రీ నాట్ అండ్ మాల్టా ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ లోన్ అనేది మేమే ప్రొవైడ్ చేసుకుంటాం ప్రతి స్టూడెంట్ కి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఐలాండ్ కంట్రీ అది టూరిజం బేస్డ్ కంట్రీ. ఎక్కువగా యుఎస్ వాళ్ళు వస్తారు అక్కడికి. అమెరికా అంటే మాల్టాలో ఎక్కువ సెటిలర్స్ యుఎస్ వాళ్ళు, యుఎస్ సిటిజన్స్ లేదా అక్కడ ఉన్న వాళ్ళు వచ్చేసి అంటే ఇప్పుడు అది వచ్చేసి యూరోపియన్ కంట్రీ. మాల్టా వచ్చి యూరోప్ కంట్రీ. అందులో లైక్ సెక్యూరిటీ బేస్ లేదు కదా, అమెరికా వాళ్ళ అంతే లేదు. యుఎస్ వాళ్ళు వచ్చేసి దీన్ని రూల్ చేస్తుంటారు బై బ్యాక్ ఎండ్ లో. మాల్టా రూల్ బై యుఎస్ బేస్. సో ఇక్కడ ఏమవుతుందంటే మొత్తం మనకి యూరోపియన్ కంట్రీ అయినా కానీ కంప్లీట్ యుఎస్ బేస్ లోనే ఉంటుంది. మాకు ఒక 2 అమెరికా అంటే మొత్తం లైక్ ఓషన్స్, రెస్టారెంట్స్. సో అండ్ ఎక్కువ అమెరికన్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేదా అక్కడ ఉన్న అమెరికన్స్ వచ్చేసి వాళ్ళకి అన్ని కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంటుంది. అమెరికన్స్ ఎక్కువగా సెకండ్ యుఎస్ తర్వాత వాళ్ళు ఇంట్రెస్టెడ్ గా సెటిల్డ్ అయ్యే కంట్రీ ఏదో ఉందంటే మాల్టా సెకండ్ టైం. సో ఎడ్యుకేషన్ మనకి తక్కువ ఖర్చులో, చాలా తక్కువ అప్ టు. అవును, మీరు అంటే లోన్ ప్రొవైడ్ చేస్తారు కదా, దీనికి కూడా ప్రొవైడ్ చేస్తారు స్టూడెంట్? yes ఎగ్జాక్ట్లీ. మేము మా దగ్గర ప్రతి స్టూడెంట్ కి మేము ఆల్రెడీ టైఅప్ అయ్యండి, మేము ప్రొవైడ్ చేస్తాం. ప్రతి కంట్రీ కూడా మేమే లోన్ ప్రొవైడ్ చేస్తాం. ఎనీ కంట్రీ మా దగ్గర మేము ఒక కంట్రీకి అడ్మిషన్ వేస్తున్నాను అంటే ఆ స్టూడెంట్ కంప్లీట్ గా ఆ కంట్రీకి అడ్మిషన్ విత్ లోన్ మేమే చూసుకుంటాము. ఇప్పుడు మాల్టాలో ఎన్ని యూనివర్సిటీస్ తో మీకు టైఅప్ ఉంది? మాకు మాల్టాలో అప్ టు 78 యూనివర్సిటీస్ తో మాకు టైఅప్ అయి ఉంది. మొత్తం టోటల్ తన యొక్క బ్యాక్గ్రౌండ్ వర్క్ అంటే తనకి యొక్క లైక్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ బేస్ చేసుకొని మేము అడ్మిషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంటాం. ఓకే, స్టూడెంట్ చదువుకునేటప్పుడు పార్ట్ టైం ఎర్నింగ్స్ ఎలా చేయొచ్చు అంటే మాల్టాలో వచ్చేసి ఇప్పుడు మాల్టా వచ్చేసి టాప్ మోస్ట్ గా ఉంటాయి. ఎందుకంటే చెప్పాను మీకు ఏంటంటే అది వచ్చేసి మనకి టూరిస్ట్ కంట్రీ అని. సో అక్కడ పార్ట్ టైం జాబ్ చాలా హెవీగా ఉంటాయి. సో సెటిల్మెంట్ కూడా ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ కానీ లైక్ హోటల్ మేనేజ్మెంట్, సాఫ్ట్వేర్స్ కానీ ఎనీథింగ్ ఎక్కువ రెస్టారెంట్, గ్రాసరీస్, ఆ టూరిజం బేస్డ్ రిలేటెడ్ ఉన్న ప్రతిదీ అక్కడ ఉంటుంది. హెల్త్ కి సంబంధించింది హెల్త్ మేనేజ్మెంట్, తర్వాత లైక్ హాస్పిటల్ మేనేజ్మెంట్, ఎవ్రీథింగ్ ఇవన్నీ కామన్ గా ఉంటాయి. ఫుల్ టైం జాబ్స్ లో, పార్ట్ టైం జాబ్స్ లో అంటే అన్ని ఉంటాయి, ఆల్ టైం ఉంటుంది. సో వీటితో పాటు తొందరగా సెటిల్మెంట్ అంటే పిఆర్ బేస్డ్ ఏంటి అంటే అక్కడ కంటిన్యూస్ గా ఒక 3 years ఆర్ 2 to 3 years కానీ ఫుల్ టైం జాబ్ లో ఉంటే పిఆర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. పిఆర్ అనేది చాలా ఈజీ. వన్స్ మాల్టా పిఆర్ అంటే మాల్టా యూరోపియన్ కంట్రీ, వన్ ఆఫ్ ది యూరోపియన్ కంట్రీ. మాల్టాకి పిఆర్ వస్తే 28 యూరోపియన్ కంట్రీస్ యూ కెన్ సెటిల్ ఎనీ కంట్రీ. సో ఇప్పుడు అదే పిఆర్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి మంచి ఎర్నింగ్స్ ఉంటున్నాయా మాల్టాలో? చాలా హెవీగా. సో పిఆర్ అనేది పర్మనెంట్ రిసార్ట్. సో పిఆర్ కి అంటే ఆల్మోస్ట్ 3 years కంటిన్యూ జాబ్ చేసుకుంటే పిఆర్ వస్తుంది. సో మాల్టా కానీ మేము చెప్పండి మాల్టాలో ఈ యుఎస్ తో ఈక్వల్స్ ఉంటాయి. అక్కడ వచ్చేసి యూరోపియన్ కంట్రీ అమౌంట్, యూరోపియన్ పౌండ్. సో పౌండ్ వచ్చే 115 హెవీగా ఉంది అమౌంట్ అంతే. సో యూరోపియన్ కంట్రీస్ తో కూర్చొని అమౌంట్ ఏది ఉందో టాప్ మోస్ట్ అప్ టు 3.5 నుంచి 4 lakhs ఎర్న్ చేస్తున్నారు. 3 to 4 lakhs అనేది ఎర్న్ చేస్తారు. పార్ట్ టైం జాబ్ లో 1.5 నుంచి 2 lakhs వస్తుంది. ఇక్కడ ఉన్న స్టూడెంట్ యొక్క తన యొక్క బేస్డ్ ఆన్ జాబ్ లో అప్ టు 7-8 lakhs అని మాకు తెలిసి ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళు 8 lakhs కూడా ఎర్న్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఫ్యామిలీతో సెటిల్మెంట్ ఈజీ, హెల్త్ ఫ్రీ. సో ఎక్కువగా అమెరికన్స్ అక్కడ ఇంట్రెస్ట్ చూపిస్తారని అంటున్నారు. అంటే ఇండియన్స్ కి స్కోప్ ఉందంటారు? ఉన్నది. అంటే అమెరికన్స్ అనేది వాళ్ళు సెటిల్మెంట్ కి అంటే వాళ్ళ అమెరికన్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు అమెరికన్ తర్వాత విజిటింగ్ కానీ వాళ్ళకి బాగా నచ్చే కంట్రీ ఏది అంటే మాల్టా. ఇప్పుడు మనకు వచ్చేసి మన ఇండియాలో మన ఎక్కువ మంది టూరిస్ట్ ప్లేస్ అంటే గోవా ఎక్కువ మనం విజిట్ చేస్తుంటాం.
లైక్ మనకి ఊటీ కొడైకెనాల్ లెక్కన అమెరికన్స్కి బాగా నచ్చే కంట్రీ ఏదంటే మాల్టా. ఓకే. అక్కడికి వచ్చేసి వాళ్ళు విజిట్ చేయటం, అప్ టు 3-4 months అక్కడే ఉండటం, ఫ్యామిలీ కొంతమంది అక్కడే సెటిల్ అయిపోవటం. అంటే ఈ మాల్టా కంట్రీ ఇండియన్స్ ని అంటే ఎంత మందిని ఎంత పర్సెంటేజ్ అనే యాక్సెప్ట్ చేస్తుందా లేదంటే వెల్కమ్ చేస్తుందా? వెల్కమ్ దెన్ వాళ్ళకి అంటే ప్రెసెంట్ వచ్చేసి వరల్డ్ లో ఏ కంట్రీ అయినా సరే అంటే వాళ్ళకి రీసెర్చ్ అనాలిసిస్మెంట్ లో కమ్యూనికేషన్ కానీ స్కిల్డ్ కానీ ప్రతి పర్సన్ ని వెల్కమ్ చెప్తుంది, ప్రతి కంట్రీ వెల్కమ్ చెప్తుంది. సో మాల్టా కూడా ప్రజెంట్ ఏంటి అంటే అంటే నా ఒక్క ఇండియన్ స్టూడెంట్ అనే కాదు, వరల్డ్లో వాళ్ళకున్న కమ్యూనికేషన్ బేస్ చేసుకొని వాళ్ళ యొక్క టాలెంట్ బేస్ చేసుకొని ప్లీజ్ వెల్కమ్ టు అవర్ కంట్రీ అని చెప్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ us. థ్యాంక్ యూ టు